హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. మార్గశిర మాసం 25వ రోజు సఫల ఏకాదశి మహత్యమండి. కృష్ణపక్షం. మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే ఈ సఫల ఏకాదశి ప్రత్యేకమైనది. ఇది పాపాలను హరిస్తూ భక్తులకు మోక్ష మార్గాన్ని చూపే పవిత్ర తిథి. సఫల అనే పదమే ఈ ఏకాదశికి ఉన్న విశేషతను తెలియజేస్తుంది. అంటే ఫలితాల్ని ప్రసాదించేది అని అర్థం. ఈ ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించిన వారు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. తమ జీవితంలో ధార్మిక మార్గంలో స్థిరపడతారు. పురాణాల ప్రకారం ఈ ఏకాదశిని విష్ణువు యొక్క రూపమైన నారాయణుడు ప్రీతితో అంగీకరిస్తాడు. ఈరోజు ఉపవాసం ఉండి భగవంతుని నామస్మరణ ధ్యానం చేయడం ద్వారా సకల పాపాలు నశించి మంచి ఫలితాలు లభిస్తాయండి. పూర్వకాలంలో ఒక రాజు కుమారుడు ఈ ఏకాదశిని అనుకోకుండా ఆచరించి దానివల్ల అతనికి మోక్షం లభించినది అని ఒక ప్రాచీన కథ ఉంది. ఈ కాలంలో మన ఆధునిక జీవనశైలిలో అశాంతి, ఆందోళన, నిరాశ వృద్ధి చెందుతున్నాయండి. ఇది చాలా ప్రమాదం కదా. చాలామంది యువత ఆధ్యాత్మికతను, నైతికతను పక్కనబెట్టి భౌతిక లోకంలో చిక్కుకుంటున్నారు. అలాంటి సమయంలో సఫల ఏకాదశి లాంటి పవిత్రమైన తిథులు మనలను మన మూలాల వైపుకి, ధార్మికత వైపుకి మళ్లించగలవండి. ఈ ఏకాదశిని మన జీవన విధానంలో తాత్కాలికమైన ఉపవాసంగా కాకుండా మనసుని శుద్ధి చేసే సాధనగా భావించాలి. భగవద్భక్తితో జీవించడం వల్ల కలిగే ఆనందం, అంతర్ముఖతను యువత గ్రహించగలిగితే అది నిజమైన సఫలతే. అందులో తిరుగులేదండి. భగవద్గీతలోని 4వ అధ్యాయం 7వ శ్లోకం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడైతే ధర్మం నశించిపోతుందో, అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేను స్వయంగా అవతరిస్తాను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శ్లోకం ప్రకారం ధర్మ పునఃస్థాపన కోసం భగవంతుడు మార్గదర్శకునిగా ఉంటాడండి. మన ప్రస్తుత తరం కూడా ఆత్మావలోకనం చేసుకుంటూ సఫల ఏకాదశి వంటి పవిత్ర రోజుల్లో ఆధ్యాత్మికంగా ఎంతో ఎదగాలి. తద్వారా ఆత్మశాంతిని పొందాలండి. మా ఈ ఛానల్ ద్వారా చాలా విలువైన సమాచారాన్ని ప్రతిరోజు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటామండి. మీరు కాస్త మా ఎందు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహకారం కోరుకుంటున్నాము. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.